ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ విశ్వ. ఇప్పుడే జీ తెలుగుకు ఒక కొత్త సీరియల్ స్టార్ట్ అవబోతుంది. గంగోత్రి స్టూడియోస్ ప్రెజెంటెడ్ బై ఇన్స్పెక్టర్ కిరణ్. అందులో నా పాత్ర వచ్చేసి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, అంటే ఎస్ఐగా ఉండి డిమోషన్ అయిన హెడ్ కానిస్టేబుల్. అండ్ నా కో స్టార్ వచ్చేసి రోహిణి, తను ఎస్ఐ. అండ్ మా ప్రొడ్యూసర్ గారు వచ్చేసి సర్వేశ్వర్ రెడ్డి గారు. ఇవాళ అన్నపూర్ణ స్టూడియోస్లో ఓపెనింగ్ జరిగిందండి. రాఘవేంద్రరావు సార్ వచ్చి క్లాప్ కొట్టడం జరిగింది. ఆయన బ్లెస్సింగ్స్తో ఇవాళ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇంతకుముందు జీ తెలుగులో గంగతో రాంబాబు సీరియల్ చేశారు, మీ అందరు ఆదరించారు. అండ్ అలాగే ఈ సీరియల్ని కూడా మీ అందరు ఆదరించాలని, ఒక మంచి హిట్ చేయాలని ఈ అవకాశం ఇచ్చిన జీ తెలుగు అనురాధ గారికి, మా ప్రొడ్యూసర్ సర్వేశ్వర్ రెడ్డి గారికి, అండ్ మా డైరెక్టర్ గారికి, అండ్ మా పైన ఎంతో నమ్మకంతో చెప్పిన సాగర్ గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, మళ్ళీ అలాగే జీ తెలుగు జయంత్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, గంగతరామంలో మిమ్మల్ని ఎలాగైతే నవ్వించానో ఈ సీరియల్లో కూడా మ్యాక్సిమం మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ జీ తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా అసలు రోహిణి అంటే ఏంటి, ఎలా యాక్ట్ చేస్తారు ఏంటి అనేది నాకంటూ ఒక గుర్తింపు తెచ్చింది జీ తెలుగు ఛానల్. నా ఫస్ట్ ఇన్నింగ్స్లో నాకు అంత మంచి పేరు తెచ్చిపెట్టింది. అండ్ మీకు అందరికీ తెలుసు, నాకు యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ నేను రీఎంట్రీ అనమాట. అండ్ అగైన్ రీఎంట్రీ ద్వారా కూడా జీ తెలుగులోనే నేను మళ్ళీ ఇంకో సీరియల్ చేస్తున్నాను. అదే ఇన్స్పెక్టర్ కిరణ్, గంగోత్రి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్లో వస్తుంది. తప్పకుండా అందరూ డైలీ వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంతవరకు కామెడీ చూశారు, ఇందులో కామెడీ మాత్రమే కాదు, కామెడీ విత్ సీరియస్నెస్, అన్ని రంగాల వారికి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలో మొత్తం ఎంటర్టైన్మెంట్ అంతా ఈ సీరియల్ ద్వారా మీరు పొందుతారు తప్పకుండా. అండ్ నా కో స్టార్స్ కూడా చాలా మంచి మంచి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేశారు ఈ సీరియల్లో. విశ్వ అండ్ నా మదర్ క్యారెక్టర్ నటకుమారి గారు, సంథింగ్ ఇంకా అందరూ ఆర్టిస్టులు, చాలా మంచి మంచి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసి ఈ సీరియల్ చాలా పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డైరెక్టర్ని గంగోత్రి స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్లో, గంగోత్రి స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో చాలా ప్రాజెక్ట్ జరుగుతున్నాయి. అలాగే ఇన్స్పెక్టర్ కిరణ్ అనే మెగా సీరియల్ ప్రారంభం కావడానికి ఈరోజు ముహూర్తం జరిగింది. డైరెక్టర్గా నాకు అవకాశాన్ని కల్పించిన జీ తెలుగు ఛానల్ వారికి, అనురాధ మేడం గారికి, సర్వేశ్వర రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటాను. మా ఓపెనింగ్కి వచ్చిన డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారికి, బెద్దాలకు, మీడియా వారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. నன்றి. నా పేరు రామ్ వెంకీ. నేను 2 మూవీస్ కూడా చేశాను. జీ తెలుగులో మూవీస్ నుండి ఛానల్ వైపు వస్తున్నప్పుడు జీ ఛానల్ నన్ను ఆదరించింది. ఒక హిట్ సీరియల్ మిర్చాల స్టార్ట్ చేసాం, సక్సెస్ అయ్యాం. ఈరోజు గంగోత్రి అంటే ఆర్కే నుండి, అంటే రాఘవేంద్ర గారి సంస్థ నుండి వచ్చినటువంటి వీళ్ళందరూ, అంటే ముత్యాలముగ్గు అనిల్ గారు కానీ, సర్వేశ్వర రెడ్డి గారు కానీ, ఈరోజు ఆర్కే నుండి వచ్చిన వీళ్ళందరూ కూడా ఒక్కొక్క సంస్థ పెట్టి చాలా సక్సెస్ అయ్యారు. సర్వేశ్వర రెడ్డి గారి తరగా గంగోత్రి స్టూడియో తరపున ఈరోజు జరుగుతున్నటువంటి సీరియల్ కూడా ఒక కామెడీ సీరియల్. ఈ కామెడీ సీరియల్కి మీకు కామెడీ ఆర్టిస్టులు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్టులు, మన విశ్వ కానీ, అమ్మాయి రోహిణి కానీ, ప్రూవ్ చేసుకుంటే ఆర్టిస్టులతో స్టార్ట్ చేస్తున్నట్టు చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మీరు ఇంతవరకు జీ తెలుగులో అన్ని సీరియల్ని ఆదరించారు, అలాగే ఈ సీరియల్ కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. ఈ సర్వేశ్వర రెడ్డి గారి తరపుని ఈ గంగోత్రి తాలూకా బాధ్యతలన్నీ తీసుకోవడానికి నన్ను కూర్చోబెట్టారు ఇక్కడ. ఆ సందర్భంలోనే మీతో మాట్లాడుతున్నాను. సో ఈ సీరియల్ను కూడా హిట్ చేస్తాం. దీనికి కావాల్సినటువంటి మాకు బలాన్ని అనురాధ మేడం గారు, జయంత్ గారు, సాగర్ గారు వీళ్ళందరూ మాకు ఇస్తున్నారు. సో తప్పకుండా ఇది సక్సెస్ కావాలని, దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి డైరెక్టర్ కావాలని చెన్నై నుండి తీసుకొచ్చాం కార్తీ గారిని. వారు కూడా చాలా సీనియరు, మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ ప్రొడక్షన్ విషయంలో కూడా ఎలాంటి రాజీ పడకుండా మనకి సర్వేశ్వర రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే వ్యక్తి. సో సక్సెస్ ఒక్కటే దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారు ఇక్కడ అందరూ. సో ఈ టీంని, ఈ గొప్ప టీంని, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నటువంటి టీంని, ఆల్రెడీ ఒక మంచి ఛానల్లో వస్తున్నటువంటి ఒక కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్ని
మీరందరూ ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. And with Haris Jarad sir, this is my Hari sir 5th and Haris Jarad sir 8th film. So it's been a wonderful association. If I look back, 97 when I started Nerku Ner was my first film in 97 end. I never thought somebody will write scripts